సర్గోసా శిబిరం దగ్గర అణ్వస్త్రాలకు సంబంధించిన స్థావరాలు ఉన్నాయా లేదా, కిరాణా కొండల దగ్గర ఆ స్థావరాల మీదన ముందు ముఖం మీద మూతి మీదన ముడ్డి మీదన దాడి జరిగిందా లేదా అంటే ప్రపంచం గుర్తించింది చూసింది. అయితే కిరాణా కొండల్ని కొట్టలేదు, దానికి వచ్చే ఏదైతే ఆ సర్గోసా స్థావరం ఉందో అక్కడ కొట్టారు, దానికే అక్కడ వాచింది. దానికి సంబంధించిన ట్రెమర్స్ నిన్న కూడా వస్తున్నాయి. అదే సందర్భంలో లీక్ లేదని అమెరికా తప్పించే ప్రయత్నం చేస్తుంది, పాకిస్తాన్కు అనుకూలంగా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రంపే మాట్లాడాడు, ఇంకేమి సాక్ష్యం అక్కర్లా. అక్కడ అణుయుద్ధం జరగకుండా ఆపా లక్షల ప్రాణాలని కాపాడా అని. మామూలు యుద్ధానికైతే లక్షలు ఎందుకు చచ్చిపోతారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలు చచ్చిపోయారా? లేకపోతే పాలస్తీనాను ఇజ్రాయెల్ యుద్ధంలో లక్షలు చచ్చిపోయారా? ఏళ్ల తరబడి జరుగుండదు, కానీ 2-3 రోజుల యుద్ధాల్లో ఎట్లా చచ్చిపోతారు? అది కేవలం అణ్వస్త్రాల ద్వారా జరుగుతుంది. పాకిస్తాన్ అణ్వస్త్రం తీయడానికి సిద్ధపడిందని, దాన్ని ముక్కు మీద కొట్టింది భారత్ అన్నటువంటి విషయం ట్రంప్ చెప్పే మాటలతోనే సాక్ష్యం అర్థమైపోతుంది.